హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యు ఆల్. ఈ వీడియోలో ఇటీవల కాలంలో కాంబోడియా మరియు థాయిలాండ్ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు, ఆ శివాలయం వెనకాల ఉన్నటువంటి స్టోరీ, దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో యాక్చువల్గా థాయిలాండ్ మరియు కాంబోడియా సరిహద్దు అనేది 800 కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించినటువంటి బోర్డర్ అనమాట. ఈ 800 కిలోమీటర్ల బోర్డర్ థాయిలాండ్, కాంబోడియా, లావోస్ యొక్క సరిహద్దుని ఎమరాల్డ్ ట్రయాంగిల్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, ఇన్ దిస్ మ్యాప్ యూ కెన్ సీ ద గ్యాప్ బోర్డర్ బిట్వీన్ థాయిలాండ్, లావోస్ అండ్ కాంబోడియా. ఓకే, సో థాయిలాండ్, కాంబోడియా మరియు లావోస్ మధ్య ఉన్నటువంటి సరిహద్దుని వి కాల్ ఇట్ యాజ్ ఎమరాల్డ్ ట్రయాంగిల్ అనే పేరుతో పిలుస్తారు. సో ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ మైక్రోస్కోపిక్ డీటెయిలింగ్ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వీలైతే నోట్స్ రాసుకోండి. ఇన్ ఫ్యూచర్ ఎక్కడైనా రిఫరెన్సెస్ కి సంబంధించినటువంటి జనరల్ ఎస్సేలో ఎక్కడైనా రిఫరెన్సెస్ కి సంబంధించి కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఘర్షణాత్మకమైనటువంటి వైఖరి అండ్ రోల్ ఆఫ్ ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క అది ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కూడా ఏమాత్రం పాటించకపోవటాన్ని ఈ వీడియోలో మీరు చూడొచ్చు అనమాట. సో లెట్ us see the concept of this particular area. Let us see ఫస్ట్ అసలు థాయిలాండ్ మరియు కాంబోడియా మధ్య 800 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. సో దిస్ 800 కిలోమీటర్ బోర్డర్ ఈస్ ఎ వెరీ సెన్సిటివ్ బోర్డర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు యుద్ధ వాతావరణంతో ఉంటుంది. సో టోటల్ ఎపిసోడ్ లో నాకు చదివిన తర్వాత కాంబోడియాకి కొంచెం ఫేవర్ గా థాయిలాండ్ యొక్క అగ్రెసివ్ నేచర్ చూడొచ్చు. ఓకే, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో థాయిలాండ్ మరియు కాంబోడియాలో కాంబోడియా వైపు ఎక్కువ న్యాయం ఉంది, థాయిలాండ్ కొంచెం ఓవర్ యాక్షన్ లేదా కొంచెం అగ్రెసివ్ మోడ్ లో వెళ్తుందని నేనైతే అర్థం చేసుకున్నాను. సో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్? ఓకే, సో హియర్ యూ కెన్ సీ, సో కాంబోడియా ఈస్ అండర్ ద ఫ్రెంచ్ కలోనియల్ రూల్ బిట్వీన్ 1863 to 1953 మధ్యలో దాదాపు 90 సంవత్సరాల కాలం పాటు ఇట్ వాస్ అండర్ ద గవర్నెన్స్ ఆఫ్ ద ఫ్రెంచ్ కాలనీగా ఉండింది. అయితే 1907 లో ఫ్రెంచ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కాంబోడియాకు మరియు థాయిలాండ్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖను నిర్ణయించి థాయిలాండ్, కాంబోడియా మరియు లావోస్ మధ్య ఉన్నటువంటి సరిహద్దుని ఈ ట్రయాంగిల్ అని పిలవడం జరిగింది, ఎమరాల్డ్ ట్రయాంగిల్ అనే పేరుతో పిలవడం జరిగింది. సో తర్వాత ఈ పర్టికులర్ ఎమరాల్డ్ ట్రయాంగిల్ ఎప్పుడైతే ఎమరాల్డ్ ట్రయాంగిల్ ఎమర్జ్ అయిందో, ఎమరాల్డ్ ట్రయాంగిల్ ఎమర్జ్ అయిన తర్వాత నుంచి ఈ థాయిలాండ్ మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో 1907 నుంచి ఇష్యూ బర్న్ అవుతుంది. సో టెంపుల్ కోసం అనే కాదు, యాక్చువల్ గా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎమరాల్డ్ ట్రయాంగిల్ పట్ల థాయిలాండ్ ఎప్పుడు సంతృప్తిగా లేదు. సో ఎప్పుడైతే ఎమరాల్డ్ ట్రయాంగిల్ పట్ల ఉన్నటువంటి అసంతృప్తిని వ్యక్తం చేయడం కోసం థాయిలాండ్ ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ వస్తుంది. సో లెట్ us see the concept. సో మెయిన్ ఇంపార్టెంట్ టెంపుల్ ఈజ్ నథింగ్ బట్ ప్రే విహార్ టెంపుల్. సో థాయిలాండ్ మరియు కాంబోడియా మధ్య సరిహద్దులో ఉన్నటువంటి ఈ ప్రే విహార్ టెంపుల్, సో హిందూ రాజులు అనేటువంటి రాజావర్మన్ వంటి రాజుల కాలంలో నిర్మించబడినటువంటి ఈ టెంపుల్ శివాలయం తదనంతర కాలంలో బౌద్ధ టెంపుల్ గా కన్వర్ట్ అయింది. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్. సో ఈ ప్రే విహార్ అనే టెంపుల్, ఓకే, యాక్చువల్ గా కాంబోడియా ఏం చేసిందంటే ఈ టెంపుల్ మాది అని క్లెయిమ్ చేస్తూ వస్తుంది. అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి వెళ్ళినా కూడా ఈ ఇంటర్నేషనల్ ఐసీజే ఏం చెప్పిందంటే, సో దిస్ ప్రే విహార్ టెంపుల్ బిలాంగ్స్ టు ద కాంబోడియా, నాట్ టు ద థాయిలాండ్ అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో 1962లోనే, ట్రై టు అండర్స్టాండ్, 1962లోనే ప్రే విహార్ టెంపుల్ ని థాయిలాండ్ కాదు, దిస్ టెంపుల్ బిలాంగ్స్ టు కాంబోడియా అని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీర్పునివ్వడం జరిగింది. అండ్ అయినప్పటికీ ఈ తీర్పుని, ఓకే, సో కాంబోడియా యాక్సెప్ట్ చేసింది కానీ బై డిఫాల్ట్. ఓకే, సో థాయిలాండ్ మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకని? థాయిలాండ్ ఫస్ట్ నుంచి ఈ ఎమరాల్డ్ ట్రయాంగిల్ ని అపోజ్ చేసినటువంటి థాయిలాండ్, ఓకే, ప్రే విహార్ టెంపుల్ కాంబోడియాకి చెందిందంటే ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? బై డిఫాల్ట్ థాయిలాండ్ దానికి అగైనెస్ట్ చేసింది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్, సో థాయిలాండ్ దాన్ని తిరస్కరించడం జరిగింది. అండ్ 2008 లో ఈ ప్రే విహార్ టెంపుల్ కి దే వెంట్ ఫర్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. 2008 లో ఈ ప్రే విహార్ టెంపుల్ ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం సంపాదించింది. ఇట్ గాట్ ద స్టేటస్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్థానాన్ని 2008 లో సాధించింది. ఎప్పుడైతే 2008 లో ప్రే విహార్ టెంపుల్ కి ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం వచ్చిందో అప్పటి నుంచి ఇంకొంచెం ఘర్షణాత్మక వైఖరి పెరిగిందని చెప్పొచ్చు. ఆఫ్టర్ దట్, ఓకే, సో అగైన్ కాంబోడియా మరలా దీనికి సంబంధించినటువంటి రివ్యూ పిటిషన్ వేసింది. 1962 ఐసీజే ఇచ్చినటువంటి తీర్పుకి రివ్యూగా 2013 లో కాంబోడియా మరలా దానికి సంబంధించిన రివ్యూ జడ్జిమెంట్ ఇవ్వమని అడిగితే 2013 లో కూడా ఐసీజే ఈ ప్రే విహార్ టెంపుల్ బిలాంగ్స్ టు కాంబోడియా అని తీర్పు ఇవ్వడం జరిగింది.
అయినప్పటికీ థాయిలాండ్ మాత్రం ఆ తీర్పుని యాక్సెప్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్, ఎప్పుడైతే థాయిలాండ్ దీన్ని యాక్సెప్ట్ చేయకుండా ప్రే విహార్ టెంపుల్ బిలాంగ్స్ టు కాంబోడియా, థాయిలాండ్ అని వాదిస్తున్న నేపథ్యంలో, సో ఇట్ ఈస్ ఆల్ ది హిస్టరీ. అయితే ఫిబ్రవరి 2025 నుంచి కొంచెం ఇమ్మీడియట్ రియాక్షన్స్ మొదలవుతున్నాయి. సో ప్రే విహార్ టెంపుల్ దగ్గర, ఓకే, ప్రే విహార్ మరియు ఈ సరిహద్దులో ఉన్నటువంటి ఇతర టెంపుల్స్ దగ్గర యూ కెన్ సి కొంతమంది కాంబోడియా సైనికులు వచ్చి ఆ కాంబోడియా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఫిబ్రవరి 2025 లో ప్రే విహార్ టెంపుల్ ముందు కాంబోడియా సైనికులు కాంబోడియా దేశపు దేశీయ గీతాన్ని ఆలపించారు. సో అక్కడి నుంచి ఫ్రిక్షన్, ఈ 2025 లో ఫ్రిక్షన్ మొదలైందని చెప్పచ్చు. సో ఎప్పుడైతే వాళ్ళు కాంబోడియా సైనికులు జాతీయ గీతాన్ని ఆలపించారు, థాయిలాండ్ సైనికులకి కాంబోడియా సైనికులకి ఒక ఘర్షణాత్మకమైన తోపులాట లాంటి జరిగితే, ఆ సమయంలో కాంబోడియా దేశ సైనికుడు ఒకటి మరణించాడు. ఒక వ్యక్తి కాంబోడియా దేశానికి చెందినటువంటి సైనికుడు ఎప్పుడైతే మరణించాడో ఆటోమేటిక్ గా ఇంకా ఘర్షణ, ఫ్రిక్షన్ పెరిగింది. సో అయితే 2025 జూన్ కి వచ్చేసరికి ఈ ఎమరాల్డ్ ట్రయాంగిల్ యొక్క వివాదం నేపథ్యంలో కావచ్చు, కాంబోడియా సైనికుడు ఘర్షణలో చనిపోవడం వల్ల కావచ్చు, సో థాయిలాండ్ మరియు కాంబోడియా మధ్య ఉన్నటువంటి ట్రేడ్ డీల్ మొత్తం క్యాన్సిల్ చేశారు. దర్ ఇస్ నో ట్రేడ్ బిట్వీన్ కాంబోడియా అండ్ థాయిలాండ్. సో ఇప్పుడు ఫిబ్రవరి 2025 జూన్ నుంచి ఆపేశారు. అయితే జూలై 2025 లో, ఓకే, జూలై 2025 లో ఒక సైనికుడు సరిహద్దులో, ఒక థాయిలాండ్ దేశానికి చెందినటువంటి సైనికుడు ఈ ఎమరాల్డ్ ట్రయాంగిల్ లో ఈ ల్యాండ్ మైన్ పేలి చనిపోయాడు. థాయిలాండ్ ఏం చెప్తుంది, ఆ ల్యాండ్ మైన్ కాంబోడియానే పెట్టిందని. కాంబోడియా ఏం చెప్తుంది, అది ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాల క్రితం నాటిది, అది మేము వచ్చి ఇప్పుడు పెట్టలేదు, అది పాతకాల పురాతనం ఉంది అయింది కాంబోడియా వాళ్ళిస్తుంది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే థాయిలాండ్ చాలా అగ్రెసివ్ మోడ్ లో ఉంది. ఎందుకంటే చాలా సార్లు ఓడిపోయింది. ఐసీజే 2 సార్లు ఈ టెంపుల్ థాయిలాండ్ కాదు కాంబోడియాదని చెప్పడం కావచ్చు, అండ్ సెకండ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ కావచ్చు, అంతర్జాతీయంగా కూడా కాంబోడియాకి ఎక్కువ మద్దతు దొరకడం కావచ్చు. ఓకే, ఈ నేపథ్యంలో ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే ల్యాండ్ మైన్ లో థాయిలాండ్ దేశానికి చెందినటువంటి సైనికుడు మరణించడంతో వెంటనే థాయిలాండ్ వెంట్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ జూలై 2025 లో ఈ కాంబోడియా మీదకి అనేక రకాలైనటువంటి దాడులకు దిగింది. ఓకే, సో ఎప్పుడైతే జూలై 2025 లో థాయిలాండ్ సైనికులు ల్యాండ్ మైన్ లో చనిపోవడం వల్ల మొత్తం తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడింది జూలై 2025 లో. సో దీన్ని కౌంటర్ చేస్తూ కాంబోడియా ఏం చేసిందంటే, కొన్ని రకాలైనటువంటి క్షిపణులను థాయిలాండ్ మీదకి ప్రయోగిస్తే థాయిలాండ్ F-16 వంటి యుద్ధ విమానాలతో కాంబోడియా మీదకి దాడి చేసింది. సో ఇది దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఏరియా. సో ఈ ఇన్ఫరెన్స్ మీరు మల్టిపుల్, అంటే ఇన్ఫర్మేషన్ ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. అంటే దీంట్లో ఏది ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఆ వర్చ్యూ, ఆ నాలెడ్జ్, ఆ విజ్డమ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంటర్నేషనల్ బోర్డర్స్ విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఇండో చైనా బోర్డర్ గురించి కావచ్చు, ఇండో పాకిస్తాన్ బోర్డర్ గురించి రాసేటప్పుడు కావచ్చు, సో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి ఆ బోర్డర్ అలొకేషన్స్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా లేకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఘర్షణాత్మకమైన వైఖరులు వస్తున్నాయి అని ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ కెన్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ యాజ్ ఎమరాల్డ్ ట్రయాంగిల్ మెన్షన్ చేసుకుంటున్నాం. ఓకే, ఇటువంటి స్టాక్ కాన్సెప్ట్స్ ఎప్పుడు మీ మనసులో ఉండాలన్నమాట. సో ఎమరాల్డ్ ట్రయాంగిల్ ఇయర్, ఓకే, ఎవరు చేశారు, దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఈ రెండింటి మధ్య, ఓకే, పిల్లి కొట్టుకున్న మధ్యలో ఎలుక నష్టపోయినట్టు థాయిలాండ్ కాంబోడియా ఘర్షణాత్మకమైన వైఖరి వలన ఎవరు నష్టపోతున్నారు, లావోస్ నష్టపోతుంది. బీయింగ్ ద ల్యాండ్ లాక్డ్ కంట్రీ, లావోస్ బీయింగ్ ద ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో వీళ్ళిద్దరి మధ్య చాలా ఈ వివాదంలో చాలా వరకు సమస్యలకు గురవుతుంది. యాక్చువల్ గా థాయిలాండ్ భూమిబోల్ యుధలిజేవ్, థాయిలాండ్ మాజీ రాజు అయినటువంటి భూమిబోల్ యుధలిజేవ్, ఈస్ ద ప్రొఫౌండర్ ఆఫ్ వరల్డ్ సాయిల్ డే. డిసెంబర్ 5వ తేదీన జరిపేటువంటి వరల్డ్ సాయిల్ డే పితామహుడు. నేల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి భూమిబోల్ యుధలిజేవ్ పరిపాలనలో కాలం గడిపినటువంటి థాయిలాండ్ ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ కోసం, ఐ హోప్ అండర్స్టాండ్, ఇప్పుడు అనేక రకాలైనటువంటి యుద్ధ పరిణామాలకు దారితీయడం అనేది చాలా సర్ప్రైజింగ్ థింగ్ అనమాట. ఐ హోప్ అండర్స్టాండ్. దీన్ని మల్టీఫేసిటెడ్ గా, మల్టిపుల్ గా మీరు ఇంటర్ప్రిట్ చేసుకుంటూ ఆన్సర్ రాయగలిగితే చాలా ఎక్స్ట్రాడినరీ ఆన్సర్ రాయవచ్చు. సో ఐ హోప్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యు.